ఓం నమః శివాయ. కుమారుని పుట్టినరోజు సందర్భంగా లక్కారం వాస్తవ్యులైన బద్రి యాదయ్య, రేణుకా దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన గంగాధర గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. వారి కుటుంబాలను, పిల్లా పాపలను చల్లగా చూడు స్వామి అని వేడుకుంటూ లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేశారు. నీరాజనాంతర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. ముందుకు రండి స్వామి. బ్రహ్మణో వేదామృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ యుగేద్యమృజాన్ దదుః. బ్రహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతిర్వై దేవతా. అర్చకులు మంత్రోచ్చరణలు ప్రతిధ్వనించేలా పఠిస్తుండగా భక్తులు యాగాన్ని పూర్తి చేసి సకల దేవతల ఆశీస్సులు పొందారు. మహారుద్రాయ నమః. దేశ్వరాయ నమః. కుటుంబమంతా కలిసికట్టుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. బద్రి యాదయ్య, రేణుకా దంపతుల కుమారుడు కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. కుమారుని పుట్టినరోజు వేళ అభాగ్యులకు సంతోషాన్ని పంచిన ఈ పుణ్య దంపతులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, కళ్యాణ్ గారు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఫస్ట్ టైం రావడము ఉంది అని తెలుసు కానీ ఇంతవరకు నేను రాలేదు. చౌడుపల్లో ఉండకుండా కూడా నేను ఇక్కడ రాలేకపోయినా. చాలా బాగుంది. రిసీవ్ అయినా, పూజ దగ్గర అయినా, ఎక్కడైనా కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని ఇంత చక్కగా చేస్తారని అసలు అనుకోలేదు. భయపడుకుంటూ వచ్చిన, కానీ ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ నా బర్త్డే చేసుకున్న చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.